ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. డాక్టరు జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం. అవి బాలసత్యసాయి కమలాపురంలో చదువుకుంటున్న రోజులు. అప్పుడు స్వామి వయస్సు 10 సంవత్సరాలు. ఆ రోజుల్లో రమేష్, రఘు అని ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ స్వామిని వదిలిపెట్టకుండా ఉండేవారు. రోజు బాలసాయి సాయంత్రం పూట చల్లగాలికి విహరిస్తూ కమలాపురం రైల్వే స్టేషన్కు వెళ్ళి వస్తూ ఉండేవాడు. రమేష్, రఘులు అక్కడకు వచ్చి కలుసుకునేవారు. ఒక రోజున మిత్రులు ముగ్గురు అక్కడ ఆడుకుంటున్నప్పుడు కడప నుంచి అనంతపురం వెళ్ళే ట్రైన్ వచ్చి కమలాపురంలో ఆగింది. ఆ బండి నుంచి వుల్ఫ్ మెస్సింగ్ అనే విదేశీయుడు ఆ స్టేషన్లో దిగాడు. అతడు బాలసత్యసాయిని చూచి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. బండి వెళ్ళడానికి గంట కొట్టారు, సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ ఆ వ్యక్తి నేలకు అతుక్కుపోయి సత్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ విదేశీయుడు అలా చూస్తుండేసరికి రమేష్, రఘులు ఇద్దరు గబగబా పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయారు. విదేశీయులు పిల్లల్ని ఎత్తుకొని పోయి మిలిటరీలో చేరుస్తారని వాళ్ళు అనుకునేవారు. ఆ మెస్సింగ్ స్వామికి ఇంకా బాగా దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళ నుంచి అనంత బాష్పాలు జాల్వరసాగాయి. స్వామిని ఆశ్చర్యంగా చూస్తే, ఆహా, ఎంత పవిత్రుడు, ఎంత పవిత్రుడు అంటున్నాడు పారవస్యంతో. రమేష్ వెళ్ళి ఇంటి దగ్గర చెప్పటంతో రమేష్ తండ్రి జీపులో వచ్చి సత్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ విదేశీయుడు సత్యం వెనుకనే వెంబడించాడు. ఆఖరికి అతను స్వామి ఇంటి బయట ఒక రాతి మీద కూర్చొని సత్యం ఎప్పుడు బయటికి వస్తాడా చూద్దాము అని కాచుకొని కూర్చున్నాడు. అందుకని ఇంట్లో వాళ్ళు సత్యాన్ని బయటికి రానివ్వలేదు. అతడు 3 రోజులు అలాగే కూర్చొని తర్వాత తిరిగి రష్యా వెళ్ళిపోయాడు. భగవాన్ దివ్యత్వాన్ని, దివ్య కాంతి మండలాన్ని చిన్ననాటనే దర్శించిన సిద్ధ పురుషుడు వుల్ఫ్ మెస్సింగ్. అదే రోజుల్లో విదేశీయుడైన ఆ మెస్సింగ్ మానవుని చుట్టూ ఉన్న కాంతి వలయమును అంటే ఔరాను పరిశోధన చేస్తున్నాడు. వుల్ఫ్ మెస్సింగ్ భగవాన్ బాబాను చిన్ననాటనే దర్శించిన ఈ విషయాన్ని ఊటీలో విద్యార్థులకు స్వామి స్వయంగా తెలియచేశారు. అందులో మెస్సింగ్ చిన్ననాటి ఆధ్యాత్మిక జీవితం గురించి అనేక విషయాలు తెలుస్తాయి. వుల్ఫ్ మెస్సింగ్ 1899వ సంవత్సరము సెప్టెంబర్ 10వ తేదీ నాడు రష్యాలో జన్మించాడు. అతని తేజస్సును చూసి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడేవారు. మెస్సింగ్ చిన్నతనంలో తనలో తాను నవ్వుకొనటం, చేతులు తిప్పటం చేస్తుండేవాడు. 6వ సంవత్సరం వయస్సు నుంచి రోజు ధ్యానం చేసేవాడు. ఇంత చిన్న వయసులో ఇటువంటి ఆధ్యాత్మిక అలవాట్లు ఎలా వచ్చాయా అని తల్లిదండ్రులు ఆశ్చర్యపడేవారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ బాలుడికి 9వ సంవత్సరం వచ్చింది. ఒకనాడు మెస్సింగు ఇంటి ముందు తెల్లని పొడగాటి లాల్చి వేసుకున్న గడ్డం ఉన్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఆయన మెస్సింగ్తో, నాయనా మెస్సింగు, నీవు ఐహిక విద్యలు నేర్పే పాఠశాలల్లో చేరవద్దు. ఆధ్యాత్మికత నీలో ఇంకా మొగ్గ దశలోనే ఉంది. అందువల్ల నేను చెప్పినట్లు చెయ్యి అని అన్నాడు. అప్పుడు మెస్సింగు, తాత, నీవు ఎవరువు అని అడిగాడు. నేను నీకు ఈ సలహా చెప్పటానికి పైనుంచి వచ్చాను, మరలా అక్కడికే వెళ్తున్నాను అంటూ ఆ వృద్ధుడు మెస్సింగ్ చూస్తుండగానే అంతర్ధానమైపోయాడు. అది మెస్సింగ్ జీవితాన్ని మార్చినటువంటి మరపురాని సన్నివేశం. మెస్సింగ్కి 15 సంవత్సరాల వయసు వచ్చింది. ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది, దాన్ని గుర్తించడం ఎలా అని ఆలోచింపసాగాడు. దాంట్లోనే లీనమైపోయి తనలో తాను నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులు అతన్ని స్కూల్లో చేర్పిద్దాం అనుకున్నారు. కానీ అతడు అంగీకరించలేదు. తాను ఎక్కడికి వెళుతున్నాడో తనకు తెలియకుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. టికెట్టు లేకుండా అతడు ప్రయాణం చేస్తున్నా ఎవరు అతనిని టికెట్టు అడిగేవారు కాదు.
అది 1917వ సంవత్సరం. రష్యాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని చేపట్టారు. వారి పరిపాలనలో ఎవరు భగవంతుని గురించి, ఆధ్యాత్మికత గురించి మాట్లాడకూడదు. కానీ మెస్సింగ్ భగవంతుడు, ఆధ్యాత్మికత కథ తప్ప మరో విషయం మాట్లాడేవాడు కాదు. అతనికి ఒక స్నేహితుడు ఒక కెమెరా ఇచ్చాడు. ప్రతి మనిషికి చుట్టూ ఒక ఔరా ఉంటుందని అది అతను తెలుసుకున్నాడు. మనిషి తన లోపల కనిపించకుండా ఉన్న ఆత్మ యొక్క కాంతి చేతనే జీవించి ఉంటాడని, ఆ కాంతిలోనే మానవుడు మరణిస్తాడని అతడు గ్రహించాడు. మానవ శరీరం చుట్టూ కాంతి వలయాన్ని మెస్సింగ్ చూడసాగాడు. ఆ ఔరాలో కనిపించే తెలుపు స్వచ్ఛతకి, ఎరుపు రాజసానికి, నీలము తామస గుణానికి సంకేతాలు. కొంతమందిలో ఈ కాంతి మిరుమిట్లు గొలుపుతూ ఉండడం మెస్సింగ్ గమనించాడు. 1936లో మెస్సింగ్ భారతదేశం వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కడప చేరుకున్నాడు. ఒకరోజు కడప నుంచి ట్రైన్లో అనంతపురం ప్రయాణం చేస్తూ కమలాపురం స్టేషన్లో స్వామిని చూశాడు. అతడు దివ్య కాంతి తరంగాలను వెదజల్లుతున్న బాలసాయిని మరచిపోలేకపోయాడు. తిరిగి రష్యా వెళ్ళిన తర్వాత మానవుల ఔరాను ఫోటో తీయడానికి శిక్షణ ఇచ్చే సంస్థను నెలకొల్పాడు. అతడు చివరి దశలో తన శిష్యుణ్ణి పిలిచి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు వెళ్ళి అక్కడ బాబాను వెతకమని చెప్పాడు. ఆ శిష్యుడే కిర్లియన్. కెమెరాతో వచ్చిన బరోనోవిస్కీ వుల్ఫ్ మెస్సింగ్ కేవలం ₹1/2తో ప్రయాణం ఆరంభించాడు. ప్రపంచమంతా పర్యటించాడు. ఉత్తమమైన ఆశయం కోసం బయలుదేరాడు కాబట్టి ఆయనను ఎవరూ అడ్డగించలేదు అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఓరుగంటి నరసింహయోగి ఆంధ్రదేశంలో యోగ మార్గ ప్రచారానికి తమ జీవితం అంకితం చేసిన మహానుభావులు. ఆయన హిమాలయాలలో సంచరించే సమయంలో అక్కడ 350 సంవత్సరాల వయసున్న శ్రీ సర్వానందావధూతను దర్శించి కొన్నాళ్ళు ఆయనకి శుశ్రూష గావించారు. ఆయన పూర్వశ్రమంలో శివాజీ మహారాజు దగ్గర పండితులుగా పనిచేసిన వారు. శివాజీ మహామంత్రి అయిన తానాజీ సింహగఢ్ కోటను వశం కావించుకునే సమయంలో వీరమరణం పొందినప్పుడు ఆ దృశ్యాన్ని చూసి మనసు వికలం కాగా సన్యాస దీక్ష తీసుకొని చివరకు సిద్ధపురుషులైనారు ఆయన. ఆ సర్వానందావధూత ఓరుగంటి నరసింహయోగి గారితో తమ గురువులకు గురువైన రామలాల్ మహాప్రభువులను సేవించి జన్మ సార్థకం చేసుకొని తరించుమని సూచించారు. శుద్ధ బ్రహ్మ చైతన్య రూపులు, సిద్ధ పురుషులు, మహాయోగులైన రామలాలు మహాప్రభువులను దర్శించి సేవించి ఆయన అనుగ్రహంతో నరసింహయోగి గారు కృష్ణ భక్తుడైనాడు. తరువాత జీవితకాలంలో అనేక చోట్ల ఆయన భాగవతోపన్యాసాలు చేస్తూ శ్రోతలను తన్మయనులను చేస్తుండేవారు. రామలాలు ప్రభువుల సేవ చేసిన కొన్నాళ్ళ తర్వాత వారి అనుజ్ఞతో నరసింహయోగి గారు ఆంధ్రదేశానికి తిరిగి వచ్చారు. పిచ్చుక కాలికి దారము కట్టి లాగినట్లుగా ఆయన వచ్చి పుట్టపర్తిలో పడ్డారు. భగవాన్ బాబా ఆయనను తనతో పాటు పర్యటనకు రమ్మన్నారు. స్వామి ఉపన్యాసానికి ముందు నరసింహయోగి గారు కృష్ణతత్వం గురించి ఉపన్యసించేవారు. కొన్నాళ్ళ తర్వాత వారు స్వామిని అడిగి మరలా హిమాలయాలకు వెళ్ళారు. తిరిగి వారు రామలాల్ ప్రభువుల సన్నిధికి చేరినప్పుడు వారు నరసింహయోగిని అడిగారు, ఎక్కడికి వెళ్ళావు, ఏమి చూశావు అని. అప్పుడు వారు పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి బాబా వారిని దర్శించాను, వారితో పాటు పర్యటనకు వెళ్ళి వచ్చాను అని చెప్పారు. అప్పుడు రామలాల్ ప్రభువులు, మేము ఇక్కడ 100 సంవత్సరాలు ఏ పరాత్పరను కోసము తపస్సు చేస్తున్నామో ఆయన సన్నిధానానికి వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చావా అని ప్రశ్నించారు. ఆ మాటకు నరసింహయోగి గారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రామలాల్ ప్రభువులు నరసింహయోగి గారితో, సత్యసాయి బాబా వారంటే ఎవరో తెలుసా? త్రిమూర్తాత్మక పరాశక్తి, పరాశక్తతీత సద్గురు, సద్గురు అతీత సత్యసాయి అని పలికారు. తిరిగి కొన్నాళ్లకు నరసింహయోగి వర్యులు ఆంధ్రదేశం వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభలో ప్రసంగిస్తూ
ఈ విషయాలన్నింటినీ విశదీకరించారు. ఒకే సమయంలో అనేక రూపాలతో ఎలా స్వామి దర్శనమిచ్చారో ఆ ఘట్టం విందామండి. బాలకృష్ణుడు, గోపాలకులు అందరూ కలిసి బృందావనంలో ఇసుక తిన్నెలపై కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అప్పుడు తాము తోలుకు వచ్చిన గోవచ్చములన్నీ నిదానంగా పచ్చిక మేస్తూ దూరంగా వెళ్ళిపోయాయి. కనిపించని ఆ దూడల కోసము గోపకులు ఆందోళన చెందారు. వాళ్ళకు ధైర్యం చెప్పి బాలకృష్ణుడు తానే వాటిని అన్వేషించటానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు భగవంతుని ఈశ్వర తత్వాన్ని దర్శింపతలచి గోవచ్చాలను అదృశ్యం చేశాడు. కృష్ణుడు తిరిగి వచ్చేసరికి గోపాలకులనందరినీ అదృశ్యం చేశాడు. కృష్ణుడు వచ్చి చూచి ఇది బ్రహ్మ చేసిన పని అని గ్రహించి ఏకోహం బహుశ్యాం అన్నట్లు తానే ఆ క్షణంలో గోవత్స రూపములను, గోపాలకుల రూపములను ధరించాడు. గోగోప రూపాలతో కృష్ణుడు ఎవరి ఇళ్లకు ఎవరు వెళ్ళారో వారి వారి ఇళ్లకు తానే వారి వారి రూపాలతో వెళ్ళాడు. గోపకాంతులకెవరికి తమ పిల్లల మీద, గోవచ్చముల మీద ఏ విధమైన శంక కలుగలేదు. ఇలా కృష్ణుడు తానొక్కడే దూడలుగా, దూడల కాపరులుగా క్రీడింపసాగాడు. విశేషమేమంటే గోపికలకందరకు తమ పుత్రుల మీద శ్రీకృష్ణుని మీద వలె ఇప్పుడు అపరిమితమైన ప్రేమ కలుగసాగింది. అదేవిధంగా గోవులు తమ వచ్చముల మీద ఎనలేని వాత్సల్యంతో వాటిని క్షణకాలం కూడా విడిచిపెట్టలేకపోతున్నాయి. ఈ సన్నివేశాలను చూసి బలరాముడు ఆశ్చర్యపడ్డారు. పైగా కృష్ణుని పట్ల తనకు, వ్రజవాసులకు ఎంత అనురాగం ఉన్నదో అంతటి అనురాగం ఇప్పుడు ఈ గోపకులకు, ఈ గోవచ్చములకు చూచినప్పుడు ఎందుకు కలుగుతున్నదో అర్థం కాక ఒక్కసారి జ్ఞానచక్షువుతో దర్శించాడు. అప్పుడు ఆయనకు అన్నింటిలోనూ శ్రీకృష్ణుడే కనిపించాడు. శ్రీకృష్ణుని విషయం అడిగి తెలుసుకొని బలరాముడు విస్మృతుడయ్యాడు. బ్రహ్మకు త్రుటికాలం గడిచింది, అంటే మానవలోకంలో సంవత్సరం గడిచిందన్నమాట. బ్రహ్మ వచ్చి బాలకృష్ణుడు ఏమి చేస్తున్నాడోనని చూశాడు. బృందావనంలో గోగోప బాలుర రూపాలతో క్రీడిస్తున్న కృష్ణుణ్ణి చూసి విశిష్టమైన ఆ లీలకు దిగ్భ్రాంతి చెంది ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున నీవనాంతరమునంది మందలో కృష్ణ ఎంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినన్ చాలదే. ఈ బ్రహ్మ పదవి ఎందుకు? వేదములకు అందని నిన్ను ఈ అడవిలో కృష్ణ కృష్ణ అని పిలుస్తూ నీ చుట్టూ తిరిగే గోపాలకులలో ఒక్కని పాదధూళి రేణువులు శిరస్సుపై చల్లుకున్నా చాలదా అని భావిస్తూ తానే సృష్టికర్తను అనే అహంకారం విడిచి చతుర్ముఖుడు కృష్ణ పరమాత్మని పాదపద్మాలను ఆశ్రయించాడు. భాగవతంలో 2 సన్నివేశాలను చెప్పేటప్పుడు సుఖమహర్షి ఆనంద పారవస్యంతో సమాధి స్థితిలోనికి వెళ్ళాడట. అవి ఒకటి శ్రీకృష్ణుడు బ్రహ్మకు తన మాయా ప్రభావాన్ని చూపిన ఈ సన్నివేశం, రెండవది కుచేలోపాఖ్యానం వర్ణించేటప్పుడు. విన్నారా మరి? శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మకి తన మాయా ప్రభావాన్ని చూపిన ఈ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది కదా. మరి వచ్చే వారము స్వామి ఎలా చూపించారో ఈ సన్నివేశాన్ని మనము డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన పుస్తక పఠనం ద్వారా మరి తెలుసుకుందాము. ఆ స్వామి ఎన్ని రూపాలతో ఇలా శ్రీకృష్ణ పరమాత్మలాగా
తను కూడా చూపించాడు అనేది చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అని వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.